హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా చుట్టాలు అయితే వెళ్ళిపోయారండి. వెళ్ళి కూడా 2 రోజులు అవుతుంది. నేను ఈ మధ్యన మళ్ళీ ఆ వీడియోసే ఉంటే పెట్టాను. వాళ్ళు ఉన్నప్పుడు తీసిన వీడియోస్ ఉంటే అయ్యే పెట్టాను. 2-3 రోజులు ఉండి 4వ రోజు అయితే వెళ్ళిపోయారండి అందరూ. ఇంకా వాళ్ళకైతే ఏదో ఒకటి వీడియో తీద్దామనేసి మా పిల్లలైతే ఇదిగోండి డీమార్ట్లు కావాలి. एग नूडल्स एग को हता नहीं उसमें एग जी बाउली डायना चिन्ना ఇది క్యాబేజ్ ట్రై చేద్దాం. హతకాడు స్కూల్ నుంచి వచ్చారండి. బాత్కర్ స్కూల్ నుంచి వచ్చారు. కాసేపే అయింది వచ్చేసి. పాస్తా వండుకుంటాం అనుకున్నారు కానీ ఆ ఇంట్లో పాస్తా వండుకుంటాం అన్నారులే కానీ ఇంట్లో అయితే ఏమీ లేవండి. క్యాప్సికమ్ క్యారెట్ అలా కావాలంట. మా అమ్మ యూట్యూబ్లో చూసింది. అవి అయితే లేవు. ఇంకా సర్లే అనేసి అవి నూడిల్స్ ఉండేసి ఇద్దరైతే ట్రై చేస్తున్నారు. అదొకటి తీసుకుని దీనికి ఈ 2 ప్యాకెట్లు వచ్చినాయి. ఒకటి గ్రీన్, ఇదేదో కెచప్లా ఉంది. ట్రై చేద్దాం. ఓ కావాలి. దీనికి కూడా బ్లాక్ వచ్చింది. ఓది దానికి 2 వచ్చినాయి. మామూలుగా మనం మ్యాగీ ఇప్పికి అయితే పొడి లాంటి చిన్న ప్యాకెట్ వచ్చింది కదా, దీనికైతే ఇలా వచ్చింది. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి. ఇంకా బాక్స్ అయితే పెట్టలేదండి వీళ్ళకి. ఇంకా మధ్యాహ్నం ఇంటికే వచ్చారు భోజనానికి. ఇంకా రేపు కూడా పెడతానికి అవ్వదు. ఎందుకంటే ఈ 2 రోజులు కొంచెం ఇంట్లో పని ఉంది. చుట్టాలు వెళ్ళారు కదా. ఇంకా రంజాన్ నెల మొదలైద్ది. నేను రంజాన్ నెల మొదలైక ముందే ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటాను. ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి రోజు కొంచెం అనేది శుభ్రం చేసుకుంటున్నాను. ఆ తర్వాత చేయటానికి అవ్వదు కదండి. ఒక్క పొద్దులు ఉంటాం కాబట్టి ఆ తర్వాత చేసుకుంటానికి అవ్వదు. ఇంకా అందుకోసమే నేనైతే ముందే ఇలా 10 రోజులు ఉంది అనగానే శుభ్రం అయితే చేసేసుకుంటాను పని అయితే. ఇంకా రోజుకి ఒక్కొక్క గది అయితే శుభ్రం చేసుకుంటున్నాను. ఇంకా అందుకోసం బాక్స్ పెడతానికి అవ్వలేదు. వాళ్ళైతే రేపు పొద్దున్నే లేసి బాక్స్ వండేసి పెడదాము. ఎండ కూడా బాగానే ఉంది. ఎండ బాగా పడుతుంది. ఇంకా ఏమొస్తారు ఎండలో పడి. అందుకని రేపు పొద్దున్నే బాక్స్ పెట్టేద్దాము స్కూల్కి వెళ్ళేటప్పుడే అనుకుంటున్నాను. కూరగాయలు కూడా ఏమీ లేవు. పొద్దున్నే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా స్మెల్ అయితే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుందండి. చూద్దాం తిని ఎలా ఉందో ఏంటని. స్మెల్ అయితే నాకైతే నచ్చలేదు. నీకు నచ్చిందా? మీకు నచ్చలేదంట. చూస్తుంటేనే నోరు ఇదైపోతుంది. నీళ్ళు వస్తుంది. మంట ఎలా ఉంటుందో దాంట్లో అతో మూదవుతాయి. మంచి ఘాటుగా అయితే వస్తుందండి స్మెల్ అయితే. వాసన అది కారంతో వచ్చింది చూసారా, అలా అయితే వస్తుంది స్మెల్. ముందు నేను తినాలంట. మా పిల్లలు ముందు నా మీద ప్రయోగం చేస్తుంది మా అమ్మాయి.
पूरा मैच फिरा देते मियाँ। మంట మాత్రం ఘాటుగా స్మెల్ వస్తుంది ఒక రకమైన. वो देखते थे वहाँ होता है జర్రా కైసి కొంచెం ఘాటుగా ఉంది, గుడ్డు కారంలా ఉంది का उठा మా అమ్మాయిది. పెద్దగా ఘాటు కమ్మే, ఇది ఘాటు తక్కువ ఉంది, అంత లేదు అది. అది ఘాటు ఎక్కువ ఉంది, ఇదైతే బాగుంది. మా అమ్మాయి గ్రీన్ కలర్లో ఉండింది కదండి ప్యాకెట్, అదే ఘాట్ అయితే ఎక్కువ ఉందండి. అది క్యాబేజీ అని చెప్పారు కదా, అదే ఎక్కువ ఘాటు ఉంది. బాగా కారం, గొడ్డు కారం ఎలా ఉండిద్దో అలా అయితే ఉందండి. తినలేకపోయాం అసలు మేమైతే. ఇంకా మా అబ్బాయి చేసింది అంత మంట అయితే లేదు. అది బ్లాక్ కలర్ ప్యాకెట్ ఉంది కదా, అదైతే అంత మంట అయితే లేదు. అదే ఎగ్ నూడిల్స్ ఏదో అన్నాడు కదా మా అబ్బాయి, అదైతే అంతగా మంట అయితే లేదు, బాగుంది. ఇంకా మా అమ్మాయి చేసింది గ్రీన్ కలర్ ప్యాకెటే బాగా ఘాటు ఉందండి. గొడ్డు కారం తింటే మనకి ఎలా ఉండిద్దో అలా అయితే ఉంది. ఆ రెండు కూడా కొంచెం కొంచెమే తిన్నారు, తినలేకపోయారు పిల్లలు. ఇంకా మా అబ్బాయి మంటకి తట్టుకోలేక ఫ్యాన్ కూడా వేసుకున్నాడండి. నీళ్ళు చూసారా ఎలా తాగుతున్నాడో, తెగ తాగుతున్నాడు నీళ్ళు అయితే. ఇంకా ఫ్యాన్ వేయలేదు మేము ముందైతే. ఆ తర్వాత ఎందుకు ఫ్యాన్ వేయలేదంటే మాట్లాడతాం కదా వాయిస్, ఆ ఫ్యాన్ వేస్తే సరిగా రాదనేసి ఆపేసాము. ఆ మంటకి తట్టుకోలేక ఫ్యాన్ అయితే వేసుకున్నాడు. ఆ మంటకి చూసారు కదా నా ఫేస్ అయితే ఎలా మారిపోయిందో, ఉస్సు అంటున్నాను. ఈ రెండింటికన్నా మనం 5 రూపాయలు ప్యాకెట్ మ్యాగీ ఇప్పియే బాగుంటాయండి టేస్ట్. మా పిల్లలు కూడా అయ్యే బాగున్నాయి అని చెప్తున్నారు. चैलेंज चैलेंज रखने 500 ये दोनों कौन तो खाते बोल ठीक 10 रुपए ఐదు రోజు ఖాతీ బడ్జెట్ రావాలి. మా అబ్బాయి తను తినలేదు, మా అమ్మాయి తినలేకపోయింది. 30 సెకండ్స్ తినలేకపోయింది, మంట ఎక్కువ ఉందంట. 30 సెకండ్స్లో బయట 30 సెకండ్స్లో ఇప్పుడు తినేస్తా. 30 మా అబ్బాయి అంటున్నాడు నాకు ఛాలెంజ్ పెట్టమ్మా, ఈ ప్లేట్ మొత్తము ఏంది 10 నిమిషాలు అంట. 10 నిమిషాలు 10 నిమిషాలు ఎవరైనా తింటారు. 30 నిమిషాలు 10 నిమిషాలు ఎవరైనా తింటారు అని చెప్పాను. 5 సెకండ్స్ నేను 10 సెకండ్స్ ఇస్తాను టైం, 20 రూపాయలు ఇస్తాను గెలిస్తే, 20 రూపీస్. ఇది మొత్తం తినేస్తే 10 సెకండ్స్లో అంతే. అంతకైతే నేను ఇస్తాను. లేదు 10 10కి పెట్టాడు ఇంకా ఛాలెంజ్ మా అబ్బాయి. ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అండి ఛాలెంజ్ వీడియో పెట్టు అనేసి. ఇప్పుడు కూడా పెట్టేదాన్ని కాదు, మా అబ్బాయి సంతోషం కోసం ఇప్పుడు ఇది ఛాలెంజ్ వీడియో అనేసి అనుకున్నా. రాజప్పనా వీడియో భయం వేస్తుందంట మా అబ్బాయికి. భయం వేసేవాడు ఎందుకు ఛాలెంజ్ ఇప్పుడు. నిజాన్ని చాలా మంట ఉంది. ఇప్పుడు ఆగే సాబ్దాలు తింటు ఓకే నాకే అయిపోయింది ఓడిపోయాడు మా అబ్బాయి. అయిపోయింది 20 సెకండ్స్ అయిపోయింది టైం అక్కడ 20 కూడా అయిపోయింది. అదిగో అయిపోయింది గలీజ్, అయిపోయింది టైం అయిపోయింది. మొత్తము యాక్టింగ్ చేస్తున్నాడు మా అబ్బాయి. చూసారా యాక్టింగ్ చేస్తున్నాడు. ఎల్లంట ఐస్ క్రీమ్ ఖావు క్రీమ్ కానీ నేను అసలు ఛాలెంజ్ పెట్టనంటే ఏదో మరి తినేవాడిలాగా ఛాలెంజ్ పెట్టి అన్నాడు. సగం తినేసి డబ్బులు తీసుకుని ఐస్ క్రీమ్ తెచ్చుకుంటారని అంటున్నాడు. షో చేస్తున్నాడు. మంట ఉంది కాకపోతే అంత మంట ఉందా? అంత మంట ఉందా? ఉందంట. నాకేమో అంత మంటగా అనిపించలేదు.
చూసారా వాడు కావాలని చెల్లి ఐస్ క్రీమ్ తెచ్చుకోవాలని जाता है జాతా హే ఇస్తా హేనా ठीक है ఇంకేం ఆపేది ఈ మొహం తెల్లగా పెట్టింది వెళ్తున్నాడంట నేనేం చేయను ఇదైతే వేస్ట్ చేస్తారు తినకుండా వాళ్ళే తింటారు కాసేపు ఆగితే మంట వీడియో పెద్దది అయిపోతుందనేసి ఇంతవరకే పెట్టానండి లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇంకా ఒక ఐస్ క్రీమ్ తెచ్చాడు మా అబ్బాయి కోన్ ఐస్ క్రీమ్ ఇంకా ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు వీడియో రేపు కూడా కంటిన్యూ అయిద్దండి